దోసకాయలతో దోసకాయల ఆవకాయ. అంటే మనకి మామిడికాయతో ఆవకాయ తెలుసు కానీ దోసకాయలతో ఆవకాయ ఏంటి అనుకుంటున్నారా? అవునండి. ఎప్పుడైనా సరే మనం బయటికి తీర్థయాత్రలకి అలాగే గుళ్ళు గోపురాలకి వెళ్ళేటప్పుడు అక్కడ అన్నదానం చేసేటప్పుడు ఒక స్పూన్ పచ్చడి వేస్తారు కదా! అదే దోసకాయ ఆవకాయ అండి. కానీ ఈ దోసకాయ ఆవకాయ ఎలా తయారు చేయాలి నేను ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఇక్కడ 2 కేజీస్ దోసకాయలు తీసుకున్నానండి. 2 కేజీస్ దోసకాయలకి ఇలాగా ముందు బాగా కడిగేసి అలాగే వాటర్ లేకుండా ఒక క్లాత్తో తుడిచేయాలి. ఇది పచ్చివే చేయాలి. మనం మామిడికాయ పచ్చడి ఎలాగైతే పచ్చివే చేస్తామో అలాగే దోసకాయలతో కూడా ఇలాగా పచ్చివే చేయాలి. దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అన్నీ కూడా బాగా క్లీన్ చేయాలండి. అంటే మనకి ఇప్పుడు ఆవకాయ వచ్చేసరికి మామిడికాయతో పెద్ద పీసెస్లా కట్ చేస్తాం, కానీ దోసకాయ వచ్చేసరికి చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. అప్పుడే మనకి గుడి దగ్గర పెట్టే భోజనాల్లో పెట్టే ఆవకాయ టేస్ట్ అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా బాగా క్లీన్ చేసేసిన తర్వాత బాగా చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే మనకి పప్పు దోసకాయ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. కొలత వచ్చేసరికి మనం ఆవకాయ ఎలా అయితే చేస్తామో అలాగే ఉప్పు కారం అలాగే ఆవపిండి ఇవన్నీ కూడా కొలత కూడా అలానే వేసుకోవాలి ఈ దోసకాయ ఆవకాయకి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూపించాను కదా అలాగా. ఇది ఎండబెట్టిన అవసరం కూడా లేదు, ఇలా పచ్చివి కలిపేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కళ్ళుప్పు వాడుకున్నానండి. మనకి ఆవకాయకి ఎప్పుడైనా సరే కళ్ళుప్పు అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఎండలో పెట్టేశానండి. ఆవాలు అలాగే కళ్ళుప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ చెయ్యాలి. ఇప్పుడు నేను ఈ ఆవకాయ పచ్చడి కోసం నేను పల్లీల నూనె తీసుకున్నాను. కర్నూలు బ్రాండ్ అండి. ఇదైతే ఆవకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మామిడికాయ ఆవకాయ చేసుకున్నప్పుడు కూడా ఇలాగే పల్లీల నూనె కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటాం కదా, అలాగే నేను ఇక్కడ పల్లీల నూనె వాడుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఈ పీసెస్లో ఈ పల్లీల నూనె యాడ్ చేశాను. ఫస్ట్ కొంచెం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆవాల్ని మిక్సీ చేసేసానండి. ఇప్పుడు దీనికి కొలత వచ్చేసరికి ఒక కొంచెం ముక్కలు ఉంటే మనకి ఒక తవ్వ ఆవపిండి అలాగే ఒక తవ్వ కారం మనం కలుపుకుంటాం కదా, అలాగే దీనికోసం నేను ఒక తవ్వతో కారం అలాగే ఒక తవ్వతో ఆవాలు మిక్సీ చేసిన పిండి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మెంతులు అలాగే కొన్ని ఎల్లుల్లిపాయలు మెంతులు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం నేను ఫ్లేవర్ కోసం కొన్ని యాడ్ చేశాను. ఇవన్నీ ముందే బాగా కలిపేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇది ఒక రోజుతో అయిపోతుందండి పచ్చడి. మనకి ఎక్కువ రోజులు ఉంచాలి, 3 డేస్ తర్వాత కలపాలన్న సిస్టమ్ ఏమీ లేదు. అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఈ పచ్చడి వచ్చేసరికి ఆవకాయ వచ్చేసరికి 3 డేస్ తర్వాత కలుపుకోవాలి, కానీ ఇది అలా కాదు. ఇప్పుడు ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నాకు ఎన్ని ముక్కలు వచ్చాయంటే 3 తవ్వల ముక్కలు వచ్చాయండి. 3 తవ్వలకి నేను ఒక తవ్వ కారం ఒక తవ్వ ఆవపొడి వేసుకున్నాను. ఉప్పు వచ్చేసరికి హాఫ్ తవ్వ వేసుకున్నాను. మనకి సరిపోకపోతే తినేటప్పుడు చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. దోసకాయ ఆవకాయ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.